సభకు నమస్కారం. సో ఈ వీడియోలో అయితే మనం కేదార్నాథ్ హెలికాప్టర్ అండ్ రిజిస్ట్రేషన్ ఎలా బుక్ చేయాలి, ఎలా ఓపెన్ అయ్యాయి, నిన్ననే ఓపెన్ అయ్యాయి కదా, అవన్నీ ఎలా చూడాలో తెలుసుకుందాం. సో ఈ వీడియోలో అయితే మనం ఉత్తరాఖండ్లో ఉన్న కేదార్నాథ్ ట్రిప్ ఎలా వెళ్ళాలి, అదే చార్ధామ్లో ఒక డామ్ అనమాట కేదార్నాథ్. సో అక్కడికి ఎలా వెళ్ళొచ్చు, ఇవన్నీ రిజిస్ట్రేషన్స్ ఎలా చేయాలో చూద్దాం ఆన్లైన్. సో ముందైతే వెబ్సైట్ చూసారు కదా, ఇది అఫీషియల్ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ అండ్ టూరిస్ట్ కేర్ యూకే అనేది. ముందు మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ సైన్ అప్ అయిన తర్వాత సేమ్ ఇక్కడ లాగిన్ అవుతే మనకి ఇలా వస్తుంది. దీంట్లో రిజిస్ట్రేషన్ టూర్ మీద ఫస్ట్ ఇందాక చూసారు అక్కడికి క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి డేట్ అడుగుతుంది, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అని చెప్పి. సో ఇలాగ మనము ఒక స్పెసిఫిక్ డేట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్లా జనరల్గా టూర్ ఏ డేస్లో అనుకుంటున్నా ఆ డేస్ ఇవ్వచ్చు అనమాట ఇట్లాగా. ఎందుకంటే కొందరు చేద్దాం అంటే అన్ని కవర్ చేస్తారు కదా, సో వాళ్ళకి డిఫరెంట్ డేట్స్ ఉంటాయి కాబట్టి. ఇది అవైలబిలిటీ నొక్కితే ఉందా లేదా చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మనకి డిఫరెంట్ చూపిస్తారు, ఇందాక చూసినట్టు రోడ్డా హెలికాప్టరా అని చెప్పి. సో హెలికాప్టర్ వెళ్ళాలంటే అలా మేము హెలికాప్టర్ అనుకుంటున్నాం అట్లాగా. అండ్ వాళ్ళని అడిగాను కూడా నేను, ఎప్పుడన్నా పెట్టచ్చు అన్నారు. ఇందాక రెడ్ చూసారు కదా, రెడ్ ఉంటే అక్కడ లేనట్టు అనమాట ఆ డేట్స్కి. సో హెలికాప్టర్ పెట్టి కూడా తర్వాత ఒక టికెట్ దొరకకపోతే రోడ్ అని వెళ్ళొచ్చు, దాంట్లో ఇష్యూ లేదు, తర్వాత అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కొందరు డిఫరెంట్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇట్లా యాడ్ చేసుకుంటారు డేట్స్, తర్వాత డేట్లే ఉండాలి ఏమన్నా. అండ్ ఇది జనరల్గా ఇట్లా కూడా చూపిస్తుంది ఎంతమంది బుక్ చేశారు, ఎక్కువ మంది ఉన్నారా లేదా అని. సో ఇవన్నీ నొక్కి మనం సేవ్ అండ్ క్రియేట్ నెక్స్ట్ వెళ్ళాలి. సో ఇందాక చెప్పినట్టు ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. వేరే వెబ్సైట్స్ అయితే చాలా ఫేక్వి కూడా ఉంటాయి, అవి చూపిస్తాను. ఇంకా హెలికాప్టర్ ఎలా బుక్ చేయాలో కూడా నెక్స్ట్ మనం చూద్దాము. కానీ ఇలా ఫేక్ వెబ్సైట్స్లో వెళ్ళి వేస్ట్ చేసుకోకండి. సో ఇదైతే చెప్పాను, హెలికాప్టర్ అయితే వెళ్ళతే అలా పెట్టుకోవచ్చు, లేదంటే రోడ్ అని పెట్టచ్చు. ఆ తర్వాత డేట్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలాగా. అక్కడ టూర్ ఐడి క్రియేట్ అయింది చూడండి, అది యూనిక్ ఐడి అనమాట. సో ఎంతమంది వెళ్తున్నారు అక్కడ నెంబర్స్ నొక్కి ఇండివిజువల్ అని పెట్టుకోవాలి. ఒకరే అయితే, ఫ్యామిలీ వెళ్తే ఫ్యామిలీ అని రాయాలి. ఆ తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చింది చూడండి, ఇచ్చి మనం ఆ రిక్వెస్ట్ ఓటీపీ నొక్కి ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి, మనం మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. సో ఇది చాలా బెటర్ అనిపించింది. అప్పుడప్పుడు స్లోగా కూడా లోడ్ అవుతూ ఉంటుంది. చూడండి ఎంత ఈజీగా. సో మొత్తం డీటెయిల్స్ వచ్చినాక కింద మనకి డిక్లరేషన్ అడుగుద్ది ఇట్లాగా అనమాట. సో పైన మన డీటెయిల్స్ ఉంటాయి, చెక్ చేసుకొని ఇది ఇద్దరు ప్యాసింజర్లు నొక్కాం కాబట్టి ఇంకోటి యాడ్ చేయాలి. ఓకే అయిపోయిన తర్వాత ఫినిష్ నొక్కితే మన టికెట్ జనరేట్ అయిపోతాయి. సో ఆ టికెట్స్ మ్యాండేటరీ అనమాట అక్కడికి వెళ్ళడానికి. ఆ డేట్లో ఇలా చూపిస్తే లోపల రానిస్తారు. సో ఇది మ్యాండేటరీగా చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ చేయలేకపోతే మీరు వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ డెస్క్లు ఉంటాయి, ఇక్కడ కాదు రిషికేష్ దగ్గర కేదార్నాథ్ దగ్గర, కానీ చాలా పెద్ద ప్రాసెస్. సో బెటర్ ఇక్కడ ఆన్లైన్ చేసేసుకుంటే ఆ స్లాట్స్ అన్ని కరెక్ట్గా తెలిసిపోతాయి మనకు. సో ఇట్లా టూర్ క్రియేట్ అవుతుంది అనమాట. టికెట్స్ అన్ని మీకు వాట్సాప్లో కూడా వస్తాయి అన్నమాట. సో ఇది ఐడి చూసుకొని చేసుకోవాలి మీరు. అండ్ దీని టికెట్లో మనకి గ్రూప్ ఐడి అండ్ రిజిస్ట్రేషన్ ఐడి రెండు ఉంటాయి. ఆ రెండు మీకు నెక్స్ట్ ఒకవేళ హెలికాప్టర్ చేయాలంటే ఎలా వాడాలో చూద్దాం. ఆ రెండు నోట్ కూడా చేసుకొని పెట్టుకోండి. సో ఇలా ఫైనల్ జనరేట్ అయింది చూడండి, దీంట్లో గ్రూప్ ఐడి అనేది ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ మనం ఈ వెబ్సైట్కి వెళ్ళాలి, హెలియాత్ర ఐఆర్సిటీసీ. ఇది కూడా అఫీషియల్ వెబ్సైట్ అనమాట. దీంట్లో ముందు రిజిస్టర్ చేసుకొని తర్వాత లాగిన్ అవ్వాలి. అండ్ దీంట్లో టికెట్ చాలా తొందరగా అయిపోతాయి. ఇప్పుడు మీదైతే ఓపెన్ అయింది, దానికి చేస్తున్నాను నేను. ఇక్కడికి వెళ్ళి కేదార్నాథ్ కాబట్టి బుక్ టికెట్ నొక్కా. తర్వాత ఇందాక చెప్పిన గ్రూప్ ఐడి ఇక్కడ మనం నొక్కి సబ్మిట్ నొక్కితే అది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది, ఏ డేట్స్ ఉన్నాయని. చూడండి ఇప్పుడు ఓపెన్ అవుతుంది. సో కానీ అది చెప్పాను కదా, ఇది వెబ్సైట్ లింక్ కూడా మీకు కింద ఇస్తాను, అఫీషియల్ వెబ్సైట్స్ అవి మాత్రం వాడండి. వేరే చాలా ఫ్రాడ్ చేసేవి కూడా ఉంటాయి. సో బీ కేర్ఫుల్, ఎందుకంటే అమౌంట్ చాలా ఎక్కువ కదా, మళ్ళీ ఇష్యూలు అవుతాయి. ఈ హెలియాత్ర ఐఆర్సిటీసీలోనే ఉంటాయి. అండ్ నాకు తెలిసి ఒక 10-20 హెలికాప్టర్స్ అయితే రన్నింగ్ ఉన్నాయి. అండ్ దాంట్లో అవైలబిలిటీ వెంటనే అయిపోతూ ఉంటాయి. సో ముందే మనం బుక్ చేసుకోవాలి చూసుకొని మన డేట్ని బట్టి. సో ఇప్పుడు సబ్మిట్ నొక్కే లోడ్ అయింది, చూడండి డేట్ చూపిస్తుంది. ఇందాక మనం అక్కడ రిజిస్టర్ చేసినప్పుడు 20th మే అని రాసాం కదా, ఇక్కడ చూడండి ఇక్కడ గ్రీన్లో మాత్రమే ఉన్నాయన్నమాట, మిగిలిన డేస్ అయిపోయినాయి అని చెప్పి. సో చూడండి ఇప్పుడు 20th నేను ఆల్రెడీ బుక్ చేసేసుకున్నా, మీకు చూపిస్తున్నా. ఒకవేళ డిఫరెంట్ డేట్ సెలెక్ట్ చేస్తే ఇలా చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఓన్లీ హెలికాప్టర్లోనే వెళ్ళాలనుకున్నారు అనుకోండి, అప్పుడు ఈ డేట్ లేకపోతే ఇక్కడ ముందు బుక్ చేసుకుని తర్వాత అక్కడికి వెళ్ళి ఎడిట్ చేయొచ్చు. ఇందాక 2 డీటెయిల్స్ చూపించాను చూడండి. సో ఇలాగ ఫటా టు శ్రీ కేదార్నాథ్ అని ఉంది, ఫటా సిర్సి, ఇంకోటి గుప్తకాశీ నుంచి ఉంటాయి. ఇప్పుడు ఓపెన్ చేసేసరికి క్లోజ్ అయిపోయాయి చూడండి మిగిలిన రెండువి. సో ఓన్లీ ఒకటే ఉంది. ఇందాక నేను ఫస్ట్లో ఓపెన్ చేసినప్పుడు 10:15 ఉండే అనమాట. అలా వెంటనే అయిపోతూ ఉంటాయి. మే మంత్ది ఇప్పుడు. మీరు చూడాలంటే వెంటనే ఆ వెబ్సైట్ చూసుకుంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. సో చూడండి వేరే డేట్ చూద్దాం మనం ఇప్పుడు.
నేనైతే ఆల్రెడీ బుక్ చేసేసాను, నేను మీ అందరు వీడియో కోసం చేస్తున్నాను. సో జూన్ ఇంకా ఓపెన్ అవ్వలే, మేదే ఉన్నాయి. సో మే ట్రావెలింగ్ వాళ్ళందరికీ ఇప్పుడు పెట్టారు, అయిపోయాయి. సో చూసారు ఎన్ని డేట్స్ ఎంత తొందరగా అయిపోతున్నాయో. సో అక్కడక్కడ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ 31st చూడండి ఎట్లా ఉందో, ఇది కూడా అయిపోయినాయి అంట. ఇందాక చూపించినట్టు అక్కడక్కడ కొన్ని ఉన్నాయి చూడండి. ఇది ఫటార్ నుంచి ఉంది, గుప్తకాశీ నుంచి కూడా ఉంది. నేను ఫస్ట్లో చూసినప్పుడు అయితే సిర్సీ నుంచి ఉండే, అక్కడి నుంచి ఉండే. సో ఇక్కడ ఇంకో పాయింట్ మేము చూసుకోవాల్సింది ఏంటంటే సేమ్ డేనా నెక్స్ట్ డేనా అని అడుగుతుంది. ఇక్కడైతే సేమ్ డేవే మిగిలాయి, కానీ ఫస్ట్లో మీరు చేసినప్పుడు నెక్స్ట్ డే కూడా ఉంటుంది. అంటే ఈరోజు వెళ్ళి నెక్స్ట్ డే రిటర్న్ రావచ్చు అనమాట, లేదంటే ఈరోజు వెళ్ళి ఈరోజే రిటర్న్ రావచ్చు. దానికి మళ్ళీ ఇంకోటి పాయింట్ ఏంటంటే అక్కడ అడిషనల్ డబ్బులు కట్టాల్సి వస్తుంది మీకు. 2100 ఏదో VIP టికెట్ తీసుకోవాలనుకుంటా ఒక్కొక్కరికి, సేమ్ డే అయితే. నేనైతే 1 డే అక్కడ తిరుగుదామని చెప్పి నెక్స్ట్ డే రిటర్న్ పెట్టుకున్నా. చూడండి కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఇంకోటి పేమెంట్ అప్పుడు మీరు కార్డ్స్ అవి ఇవి వాడితే ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి, క్రెడిట్ కార్డ్స్ దానిలోకి. సో చూసుకొని UPI అయితే ఫ్రీగా ఉంది, అది వాడుకోండి. సో ఇలాగ మొత్తానికి మన రైడ్స్ టికెట్స్ అన్నీ అయితే బుక్ అయిపోయాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వెళ్ళడం వెయిటింగ్. సో ఇది సింపుల్గా ఉందనుకుంటా ప్రాసెస్. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఇలా వస్తుంది. నేనైతే ఫటా నుంచి పెట్టుకున్నా. నెక్స్ట్ డే రిటర్న్కి కూడా, నెక్స్ట్ డే రిటర్న్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారంట, కింద ఈ డీటెయిల్స్ అవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ ప్రింట్స్ తీసుకోండి, ఆధార్ కార్డులు అవన్నీ కూడా. ఇంకా బట్టలు సర్దుకొని వెళ్ళడమే రేట్. సో నెక్స్ట్ వీడియోస్లో మనం కలుద్దాం కేదార్నాథ్వి. మీరు కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే కామెంట్స్ పెట్టండి.